నిన్న అగ్ని పరీక్ష ఎపిసోడ్లో ఝాన్సీని చూసిన తర్వాత నాకు నిజంగా ఒకటి అనిపించింది. అరే, మన ఇంట్లో అమ్మాయి ఒకరు స్టేజ్ మీదకి వెళ్ళినట్టుందే అని అంత ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే అంత న్యాచురల్గా అనిపించింది. నాకు ఝాన్సీ ఒక సింగర్గా వచ్చింది, కానీ తనను తాను ఏదో కొత్తగా నిరూపించుకోవాలి, చూపించుకోవాలి అనే ప్రయత్నం చేయలేదు. తను బయట ఎలా ఉంటుందో, వ్యవసాయం చేస్తుందో, ఎలాంటి బట్టలు వేసుకుంటుందో అదే న్యాచురల్ పద్ధతిలో స్టేజ్ మీదకి వచ్చింది. అది నాకు చాలా బాగా నచ్చింది. ఈ రోజుల్లో బిగ్ బాస్ స్టేజ్ అంటే ఒక మేకప్, స్టైలింగ్, ఫ్యాషన్, ఏదో ఒక ప్రత్యేకమైన లుక్తో వస్తారు. కానీ ఝాన్సీని చూస్తే మాత్రం నేను రైతు బిడ్డను, ఇదే నా జీవితం అని గర్వంగా చెప్పినట్టుంది. ముఖ్యంగా ఆమె మాట్లాడే విధానం నాకు చాలా బాగా నచ్చింది. ఎదుటి వాళ్ళను పేర్లు పెట్టి పిలవకుండా అన్న, అక్క అంటూ చాలా గౌరవంగా, ఆప్యాయంగా పలకరించడం, అది యాక్టింగ్లా అనిపించలేదు, చాలా న్యాచురల్గా అనిపించింది. ఆమె సెల్ఫ్ ఇంట్రడక్షన్ అయినా, తనను తాను డిఫెండ్ చేసుకున్న విధానమైనా ఎక్కడ నేను ఏదో చూపించాలి అనే ప్రయత్నం కనిపించలేదు. తను ఏంటో అదే చూపించుకుంది. అందుకే ఝాన్సీని చూసినప్పుడల్లా నాకు కంటెస్టెంట్లా అనిపించలేదు, మన ఇంట్లో ఒక అమ్మాయిలాగా అనిపించింది. అసలు రైతు బిడ్డ అంటే ఇదే కదా, మన మూలాలు మర్చిపోకుండా, మనల్ని మనం మార్చుకోకుండా, అంత పెద్ద స్టేజ్ అయినా మనల్ని మనము నిలబెట్టుకోవడము. ఝాన్సీ, నిన్ను చూసినప్పుడు నాకు చాలా మంచి వైబ్ వచ్చింది. ఇది ఫస్ట్ ఎపిసోడ్ మాత్రమే, ముందు ఏం చేస్తావో చూడాలి. కానీ ఒక్క విషయం మాత్రం చెప్పాలనుకుంటున్నాను, నువ్వు బిగ్ బాస్కి రావడానికి ముందు ఎలా ఉన్నావో అలాగే ఉండగలిగితే చాలు, అదే నీ బలం. ఝాన్సీ మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి.